గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణం అన్నమాట. సో దీనికోసం మనం ఏం చేస్తున్నాం, m ద్రవ్యరాశి గల ఒక కణం తీసుకుంటున్నాం, v వేగంతో చలిస్తుంది అనుకుందాం. అప్పుడు డి బ్రోగ్లీ ద్రవ్య తరంగ సిద్ధాంతం నుంచి మనం డి బ్రోగ్లీ తరంగ సిద్ధాంతం ఉంది కదా. సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి అంటాం, లేదా హెచ్ బై లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి రాస్తాం, లేదా హెచ్ బై ఎంవిగా కూడా రాస్తాం. సో అది డి బ్రోగ్లీ తరంగ సిద్ధాంతం నుంచి తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాం, కాలం టీ వద్ద డి బ్రోగ్లీ తరంగానికి చెందిన తరంగ స్థానభ్రంశాన్ని మనం సై అనుకున్నాం. కాలం టీ వద్ద డి బ్రోగ్లీ తరంగానికి సంబంధించి తరంగ స్థానభ్రంశం సై అయిన సాంప్రదాయిక అవకలన సమీకరణం నుంచి మనం ఈ సైని మనం ఈ అవకలన సమీకరణం నుంచి తీసుకుంటున్నాం అనమాట. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఇంటూ డో స్క్వేర్ సై బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ సై బై డో జెడ్ స్క్వేర్. ఇది డో స్క్వేర్, ఇది సో డో జెడ్ స్క్వేర్ అనమాట. ఇది వి స్క్వేర్. సో తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం, దీంట్లో మనకి సై కామన్గా ఉంది కాబట్టి సైన్ మనం బయటకు తీసుకోవచ్చు. సో అప్పుడేమొస్తుంది మనకి, డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. అంటే మనం దాని మొత్తాన్ని మనం డెల్టాగా రాసుకోవచ్చు కదా. సో డెల్టా స్క్వేర్గా రాసుకోవచ్చుగా. సో అలా రాసాం, వి స్క్వేర్ డెల్టా స్క్వేర్ ఇంటూ సైగా. సో దీని సమీకరణం 1 అనుకుంటున్నాం. సో సమీకరణం 1 అనుకుంటే అందుకే ఇక్కడ రాసాం, ఇక్కడ డెల్ స్క్వేర్ అంటే డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో వై స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ బై డో జెడ్ స్క్వేర్. ఇప్పుడు ఈ సమీకరణం 1 యొక్క పరిష్కారాన్ని మనం ఈ విధంగా అనుకుంటున్నాం. ఏంటి సమీకరణం 1 యొక్క పరిష్కారం, సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ 2π న్యూ టీ ఆర్ సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఒమేగా టీ. సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఒమేగా టీ అనుకున్నాం అనుకో, ఇక్కడ మనకి ఒమేగా అంటే సేమ్ 2π న్యూ లేదా 2πf 2πn. సో ఏదో ఒకటి మనం ఇక్కడ 2π న్యూని ప్రతిక్షేపించుకున్నాం. సో 2π న్యూ. సో సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ సైన్ 2π న్యూ టీ. ఓకే, అది రాసాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, మనం డెరివేటివ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు టీ ద్వారా. టీ దృష్ట్యా డెరివేటివ్ చేసామనుకోండి, డో సై బై డో టీ ఇంటూ సై నాట్ సైన్ ఒమేగా టీకి డెరివేటివ్ కాస్ ఒమేగా టీ, అలాగే ఒమేగా టీకి వచ్చేప్పటికి 2π న్యూ అదే రాసాం. అప్పుడు సై 2π న్యూ కాస్ 2π న్యూ టీ. ఇది డో సై బై డో నాట్. డో సై బై డో టీ అంటే సై నాట్ 2π న్యూ కాస్ 2π న్యూ టీ. ఓకేనా. సో దీని తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నాం, దాన్ని మనం సై నాట్ 2π న్యూ కాస్ 2π టీని సమీకరణం 3 అనుకుంటున్నాం. సో దాని నుంచి మళ్ళీ ఇంకోసారి డెరివేటివ్ చేస్తున్నాం, డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్. సో సై నాట్ 2π న్యూ కాస్ యొక్క డెరివేటివ్ మైనస్ సైన్ 2π టీ, అలాగే సేమ్ 2π న్యూకి 2π న్యూ. సో అప్పుడు మనం తీసుకున్నట్టయితే అప్పుడు ఏమవుతుంది మనకి, 4π స్క్వేర్ న్యూ స్క్వేర్ సైన్ 2π న్యూ టీ మైనస్. ఓకే, అయితే ఇప్పుడు ఈ సైన్ నాట్ నట్ సైడ్ తీసుకెళ్ళాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మైనస్ 4π స్క్వేర్ న్యూ స్క్వేర్ ఇజ్ ఇంటూ సైన్ నాట్ సైన్ 2π న్యూ టీ. దీని మొత్తాన్ని మనం ఈక్వేషన్ 2 నుంచి మనం సై ఈజ్ ఈక్వల్ టు సై నాట్ ఒమేగా టీ గారు అనుకున్నాం కదా, సై నాట్ సైన్ ఒమేగా టీ అనుకున్నాం కదా. సో ఈ మొత్తాన్ని మనం సైగా రాసుకోవచ్చు కదా. సో అందుకనే సైగా రాసాం. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4 స్క్వేర్ న్యూ స్క్వేర్ సై. ఓకే, కానీ మనకి న్యూ అంటే సి బై ల్యాండా రాసుకోవచ్చు, కొన్నిసార్లు వి బై ల్యాండా కూడా రాసుకోవచ్చు. సో అందుకే రాసాం ఇక్కడ. సి అంటే మనకి వి బై ల్యాండా ఆర్ న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై ల్యాండా.
సో అది ప్రతిక్షేపించుకుంటాం. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ న్యూ అంటే వి స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. సో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ న్యూ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. ఇది ఈక్వేషన్ 4గా మనం తీసుకుంటున్నాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఈక్వేషన్ 1 మరియు 4ల నుండి సో ఈక్వేషన్ 1లో మనకి ఏమొచ్చింది, ఈక్వేషన్ 1 అంటే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ డెల్ స్క్వేర్ సై. సో ఆ రెండింటిని మనం ఈక్వల్ చేస్తాం అన్నమాట. సో ఈక్వల్ చేస్తే బోత్ సైడ్లో మనకి వి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. సో వి స్క్వేర్ క్యాన్సిల్ అయితే డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై. అదే సార్, ఈ మైనస్ని కాస్త ఇటు సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది కాబట్టి డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π స్క్వేర్ లాంబ్డా స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0. కానీ మనకి డి బ్రోగ్లీ తరంగ సిద్ధాంతం నుంచి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv. సో ఈ లాంబ్డా ప్లేస్లో మనం h/mvని ప్రతిక్షేపించుకుంటాం. అందుకని ఈక్వేషన్ 5 and 6 నుంచి అని రాశారు, 5, 6 నుంచి. సో మనం ప్రతిక్షేపించుకున్నాం అనుకోండి, అప్పుడేమొస్తుంది, లాంబ్డా స్క్వేర్ సై ప్లస్ 4π స్క్వేర్ బై h స్క్వేర్ బై m స్క్వేర్ v స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ m స్క్వేర్ v స్క్వేర్ని మనం పైన తీసుకెళ్తున్నాం. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π స్క్వేర్ m స్క్వేర్ v స్క్వేర్ బై h స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో అయితే కానీ మనకి ఇక్కడ శక్తి అనేది తెలిసిందే కదా, కణం యొక్క శక్తి మనం కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో రెండు రాస్తున్నాం, కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mv స్క్వేర్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే మనం హాఫ్ mv స్క్వేర్గా రాసుకుంటాం. అలాగే పొటెన్షియల్ ఎనర్జీ అంటే దాంట్లో ఉండే వేగంగా తీసుకుంటున్నాం. సో v, ఇప్పుడు దీని నుంచి హాఫ్ mv స్క్వేర్ తీసుకొచ్చి ఈ నటి తీసుకెళ్తున్నాం, ఈ మైనస్ v. సో mv స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 కూడా 2e మైనస్ v. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే బోత్ సైడ్న mతో మల్టిప్లై చేస్తున్నప్పుడు m స్క్వేర్ v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ ఈ మైనస్ v. సో దీంట్లో m స్క్వేర్ v స్క్వేర్ ప్లేస్లో మనం 2m ఇంటూ ఈ మైనస్ విని మనం ప్రతిక్షేపించుకుందాం. సో అదే రాస్తున్నాం ఇక్కడ, డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π స్క్వేర్ బై h స్క్వేర్ 4π స్క్వేర్ బై h స్క్వేర్ m స్క్వేర్ v స్క్వేర్ ప్లేస్లో 2m ఇంటూ ఈ మైనస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే. సో అప్పుడేమవుతుంది ఇక్కడ 8π స్క్వేర్ m బై h స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ v సై. ఓకే, మనందరికీ తెలిసిందే h క్రాస్ అంటే h/2π అని కదా. సో దీని ప్లేస్లో మనం అది ప్రతిక్షేపించుకుంటాం. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m బై h స్క్వేర్ బై 4π స్క్వేర్, సారీ అంటే ఇప్పుడు నేను ఎలా రాస్తున్నామంటే ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళామనుకో, అప్పుడేమవుతుంది మనకి 8 వస్తుంది కదా. సో దాన్ని విడగొట్టుకున్నాం ఇలా, ఎలా 2 into 4 కూడా విడగొట్టుకొని కిందకి రాసుకున్నాం, 2m బై h స్క్వేర్ బై 4π స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ v బై సై ఈజ్ ఈక్వల్ టు 0. సో డెల్ స్క్వేర్ సై అప్పుడు h స్క్వేర్ బై 4π స్క్వేర్ అంటే మనం h క్రాస్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా. సో అదే రాసాం, h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ v సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఈ సమీకరణాన్ని అంటే 1 రోమన్ సంఖ్యలో రాసిన 1 అలాగే 2 ఈ రెండింటిని కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణాన్ని సూచిస్తాయి అన్నమాట. ఇవి రెండు అనేవి కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ సమీకరణాన్ని మనకి చూపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సమీకరణం నుంచి మనం ఆపరేటర్స్ విలువలను కూడా
తీసుకుంటాం. సో ఆ ఆపరేటర్స్ విలువలను చూద్దాం. అయితే ఇప్పుడు ఏమవుతుంది, స్వేచ్ఛ కణం అనేది స్వేచ్ఛగా ఉన్నప్పుడు దాని యొక్క వేగం అనేది ఉండదు కదా. సో v = 0 అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఆ కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణం ఉన్నది కదా, ఈ సమీకరణం దీంట్లో v ప్లేస్లో మనం 0ని ప్రతిక్షేపించుకుంటున్నాం. సో 0 ప్రతిక్షేపించుకుంటే ఏ విధంగా ఉంటుంది చూద్దాం. λ² ψ² + 2m/h² e - 0 ψ = 0. అప్పుడు ఇది 0 కాబట్టి ∆² ψ 2mh² e ψ = 0. అయితే ఆ సేమ్ మనం ఏం చేస్తున్నాం, సమీకరణ 2ని ఆపరేటర్ రూపంలో రాస్తే ఆపరేటర్స్ ఉన్నాయి కదా, డెల్టా లాప్లేషియన్ ఆపరేటర్ కదా. సో అలా ఆపరేటర్స్ రూపంలో మనం తీసుకున్నట్టయితే దాన్ని ∇2 ψ 2m/h² e - v ψ = 0. ఓకే. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే h×2m/2mతో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఇక్కడ ఉండదు కాబట్టి h²/2m ∇2 ψ e - v ψ = 0. ఓకే. ఈ సైని లోపలికి మల్టిప్లై చేస్తున్నాం, ఈ సై వి సై చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ సైని 0కి అటు సైడ్ అంటే ఈక్వేషన్కి అటు సైడ్ తీసుకుపోతున్నాం. h²/2m ∇2 - v ψ - e ψగా రాస్తున్నాం. ఓకే. సో ఈ మొత్తంలో మనం మైనస్ కామన్ తీసామనుకోండి, అప్పుడు -h×2/2m ∇2 ψ + v ψ + e ψ. ఓకే. సో ఈ రెండిట్లో మనం ψ కామన్ తీస్తే -h×2/2m ∇2 + v ψ = e ψ. సో ఈ మొత్తాన్ని మనం h అనుకుంటున్నాం. ఇక్కడ ఈ hని మనం హామిల్టన్ ఆపరేటర్గా తీసుకుంటున్నాం. సో h ψ e ψ = e ψ. సో ఇక్కడ hని మనం హామిల్టన్ ఆపరేటర్గా తీసుకుంటున్నాం. సో h = -h²/2m ∇2 + v. దీన్ని హామిల్టేనియన్ ఆపరేటర్గా చెప్పుకుంటున్నాం. సో ఇది మన కాలాలపై ఆధారపడని స్క్రోడింజర్ తరంగ సమీకరణం అన్నమాట. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ 12 మార్క్స్కి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి లాంగ్ క్వశ్చన్లో 12 మార్క్స్కి ఇస్తాడు. సో చూసుకొని చదవండి. ఓకే. థ్యాంక్ యూ.